యువరాజ్ సింగ్ ప్రీతి జంటను సంతోషపెట్టే ప్రయత్నంలో ధోనీతో శత్రుత్వం పెంచుకున్నాడు. ఆ తర్వాత ధోని తీసుకున్న రివెంజ్ ను ఫ్యాన్స్ ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు. IPL 2010లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ ఈ రెండు టీముల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్ లో యువరాజ్ సింగ్ విన్నింగ్ షాట్ కొట్టి ధోనిని ఈ విధంగా ఆట పట్టించాడు. ధోనికి ఏమాత్రం నచ్చలేదు. రెండవసారి ఈ టీములు రెండు ఢీ కొన్నప్పుడు ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి ఈ మ్యాచ్ గెలవడం రెండు టీములకు చాలా అవసరం. చివరి 6 బంతుల్లో CSKకి 16 పరుగులు అవసరమయ్యాయి. MS ధోని స్ట్రైక్ లో ఉన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ వేసిన మొదటి బంతికి ధోని 4 కొట్టాడు. అప్పుడు ప్రీతి జంట నిరాశగా కనిపించింది. యువరాజ్ ఫీల్డ్ ను సెట్ చేస్తున్నాడు. ఇంకా ఇర్ఫాన్ పఠాన్ నర్వస్ గా ఫీల్ అయ్యాడు. రెండవ బంతికి కేవలం 2 పరుగులే వచ్చాయి. ఇంకా CSKకి 4 బంతుల్లో 10 పరుగులు అవసరం. మూడవ బంతికి ధోని 6 కొట్టడమే కాదు, బంతిని ఏకంగా స్టేడియమే దాటించాడు. దీంతో పంజాబ్ టీంలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక CSKకి 3 బంతుల్లో 4 పరుగులు అవసరం. ఆ తర్వాత బంతికి ధోని 6 కొట్టి CSK టీం ను ప్లే ఆఫ్స్ కి చేర్చాడు. ఆ తర్వాత ధోని కోపంతో అరుస్తూ తన హెల్మెట్ ను పంచింగ్ చేశాడు. యువరాజ్ సింగ్ తో సహా మొత్తం పంజాబ్ టీం మీద రివెంజ్ తీసుకున్నాడు.